సమయంలో आज के समय में మరి మీ అందరం చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. और आप सबको देखा तो मुझे भी बहुत ही आनंदित हो रहा है అందుకే నేను వీడియో కూడా తీసుకున్నా, మిమ్మల్ని అందరిని ఒక వీడియో తీసుకున్నా. और मैं इतना आनंदित था कि आप जब यहाँ पे थे तो मैं वीडियो भी निकाल लिया. ఎందుకంటే నేను వెళ్ళిన దగ్గరల్లా చెప్తా ఉంటా, యవనస్తులు మీ గురించే చెప్తా ఫస్ట్. और मैं जहाँ पे जिस कलीसिया में मैं जाता हूँ पहले मैं आपके बारे में ही बोलता हूँ और खास करके जवान लोग के बारे में तो मैं बोलता ही हूँ. మా దగ్గర మల్కాజ్గిరిలో ఒక సంఘం ఉంది. और मैं जहाँ से हूँ मलकाजगिरी, वहाँ पे एक कलीसिया है. అక్కడ కూడా అంతే, కేవలం యవనస్తులే సంఘంలో వాడబడతారు. और वहाँ पे भी केवल ये जो जवान है वही मंदिर कलीसिया में इस्तेमाल होते हैं. సంఘ పెద్దలతో కలిసి వాళ్ళు కూర్చొని డిస్కషన్ చేసి ఏం చేయాలా ఏంటి అనేది సమస్తం వాళ్ళే, చర్చిలో ఏ పని చేయాలని వాళ్ళే చేస్తారు. और देखिए मंदिर में बड़ों के साथ वो बैठकर फिर चर्चा करते हैं और उसके बाद में मंदिर में क्या करना है उस बारे में बातचीत करते हैं. యవనస్తులు ఎంత సంఘంలో వాడబడితే సంఘం అంతా అభివృద్ధిలోకి వస్తుంది. और देखिए जितना जवान मंदिर में इस्तेमाल हो गए और कलीसिया उतनी बढ़ती जाती है. సాక్ష్యం చెప్పడం అంటే మరి చాలామంది భయపడుతున్నారు, और गवाही कहने से काफ़ी लोग डर रहे थे సిగ్గుపడుతున్నారు అనుకుంటా. और शायद शर्म भी रहे होंगे. దేవుని యొక్క బిడ్డలకి సిగ్గు ఉండకూడదు. देखिए परमेश्वर के जो बच्चे हमें किसी तरह का शर्म नहीं होना चाहिए, लाइक लज्जा नहीं होनी चाहिए. రెండోది భయం ఉండకూడదు. और दूसरी बात भय नहीं होना चाहिए. యేషోపు 17 సంవత్సరాలు అప్పుడు ఐగుప్తుకి బానిసకి వెళ్ళాడు, భయపడ్డా? और यूसुफ जब 17 वर्ष का था तब वो मिस्र में गया, क्या वो डर गया? దానియేలు, షడ్రకు, మెషకు, అభిజ్ఞలు యవన కాలంలో చెరలోకి వెళ్ళిపోయారు, భయపడ్డారు వాళ్ళు? देखिए दानियल, शद्रक, मेशक, अबेदनगो बड़े वो युवक के आयु में ही वो उस प्रांत में चले गए, क्या वो डर गए? నేను చెప్పిన వీళ్ళు కూడా ధైర్యంగా నిలబడ్డారు, దేవుని మహింపరుస్తూ వచ్చారు. देखिए जिन व्यक्तियों का नाम अभी लिया है वो बड़े धैर्य के साथ, धीरज के साथ वो रुके थे. వారి ద్వారా దేవునికి మహిమ వచ్చింది. उनके द्वारा परमेश्वर को महिमा मिली. వారిని చూసి అన్ని రాజులు और उनको देखकर जो अन्य राजा है వీళ్ళ దేవుడు తప్ప వేరే దేవుడు లేడని చెప్తారు. इनका परमेश्वर छोड़कर और कोई परमेश्वर नहीं, ऐसे उसने कहा. మరి మనం ఎందుకు భయపడాలి? इसलिए हमें क्यों डरना चाहिए? నేను చెప్పిన ఇప్పుడు మల్కాజ్గిరిలో యవనస్తులు ఉన్నారు కదా, और मैंने अभी कहा था ना मलकाजगिरी में भी कुछ जवान है. వాళ్ళు మంత్కోసారి ఒక టీమ్గా ఏర్పడి और महीने में एक बार ऐसे एक झुंड बनाकर నార్త్ ఇండియన్ సైడ్ గాస్పుల్ చెప్పడానికి వస్తుంటారు. और नॉर्थ इंडिया, उत्तर भारत है, उस प्रांत में जाकर सुसमाचार प्रचार करते हैं. ఓన్ ఖర్చులతో ఒక్కొక్కళ్ళు ఒక 20,000-30,000 వాళ్ళే జాబులు చేస్తుంటారు, తర్వాత మందిరంలో పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్ళు అందరూ కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళే ఒక వెహికల్ తీసుకొని ఆ వెహికల్లో వచ్చేసి ఒక వారం రోజులు లీవ్ పెట్టుకొని ఆ వారం రోజులంతా గాస్పుల్ చేస్తుంటారు. देखिए कुछ जवान है वो अपने ही पैसों से, मतलब वो सब कमाने वाले हैं, थोड़ा बहुत कमाते हैं और बाद में उसी में बचाकर और पूरा एक कुछ समय के लिए अपने ही एक वाहन कर कर उत्तर भारत की ओर जाकर सुसमाचार करते हैं. మన యొక్క సాక్ష్యాన్ని బట్టి, మన సత్క్రియలను బట్టి దేవునికి మహిమ రావాలి. देखिए हमारी गवाही के कारण और हमारा जो स्वभाव है, कैरेक्टर है, उसके कारण ही परमेश्वर की महिमा मिलती है. కాబట్టి ఈ సమయంలో देखिए इस समय में ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. एक वचन को हम पढ़ते हैं. చూడండి, ప్రసంగి గ్రంథము देखिए सबोपदेशक 11వ అధ్యాయము उसका 11 अध्याय 9వ వచనం. उसका 9 वचन. ఒక్క నిమిషం అందరం తీని, అందరూ ఓపెన్ చేయండి. నువ్వు ఫాస్ట్, అందరూ ఫాస్ట్ లేరు. ఓపెన్ చేయను, అందరూ అలా ఉండరు కదా, ఓపెన్ చేయను, అందరూ ఓపెన్ చేయాలి. నువ్వు చదువుతుంటే కూడా వాళ్ళు చూడాలి, కనీసం చూడనన్నా చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు చదువు. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొను. అది చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. छोटी सी प्रार्थना करके हम आगे बढ़ते हैं. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవంగల మహేశ్వర నీ వందనాలు, స్తోత్రాలు. సాయంకాల సమయంలో యూత్ మీటింగ్ ద్వారా ప్రభా కొన్ని మాటలు
యవనస్తులైన పిల్లలు వారి యొక్క హృదయాల్లో భద్రపరచుకోవడానికై మరింతవరకు ప్రభా పాటల్లో మీరు మహిమ తెచ్చుకున్నారు. మరి నీ కుమార్తె సాక్ష్యం ఇస్తూ వచ్చింది. ఎంత గొప్ప సాక్ష్యం ప్రభా, చిన్న సాక్ష్యమైనప్పటికీ మీరు ఎంతగా ప్రభా తండ్రి తను బలపరుస్తూ వచ్చారో ఆ విధంగా అనేకులు తను చూసి నేను నా దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండాలి, నేను సాక్ష్యం ఇవ్వాలనే మనసు వారికి దయచేయండి. మరి నీ దాసుడు సుబ్బారావును కూడా ప్రభా కొన్ని విషయాలు వారికి తెలియజేస్తూ వచ్చాడు ప్రభా. వారు కూడా ప్రభా వాటిని గ్రహించి నీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని అల్పునాయకుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. కొన్ని నిమిషాలు నీ బిడ్డల మధ్యలో నన్ను వాడుకోండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడని సహాయం చేయండి. కొన్ని మాటలన్న ప్రభా వారి హృదయాల్లో ప్రభా తన్ని కార్యం జరిగేలాగా సహాయం చేయమని, కనబడిన అంధకార శక్తులను వేసినాం బంధించమని వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకున్నా తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో जो वचन को हमने पढ़ा है రెండు విషయాలు మనం గమనించినట్లయితే और दो बातों को यहाँ पे हमने देखा है, మెయిన్గా రెండు పాయింట్లు చూడండి ఇక్కడ. और देखिए दो मुख्य बात यहाँ पे लिखा गया है. ఒకటి వచ్చి ఫస్ట్లో రెండవ లైన్, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించము. और दो बातें यहाँ पे लिखा गया है कि अपनी जवानी के दिनों में तू मगन रह और अपनी मनमानी कर और अपनी आंखों की दृष्टि के अनुसार चल. అయితే రెండవదిగా చూడండి, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. लेकिन दूसरा बात भी ध्यान दीजिए, परंतु यह जान रख कि इन सब बातों के विषय परमेश्वर तेरा न्याय करेगा. ఒకటి ఏంటంటే మన జీవితానికి సంబంధించిన వరకు సంతోషంగా జీవించవచ్చు. और एक बात यह है कि हमारे मन के अनुसार या हमारे इच्छा के अनुसार जीना एक हद तक ठीक है, కానీ దాని ప్రకారం జీవించడం ద్వారా लेकिन उसके अनुसार जीने के द्वारा రెండో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే दूसरा विषय को जो हमको स्मरण रखना है, దేవునికి భయపడాలి ముందు. परमेश्वर का भय मानना है, అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. और उसके पश्चात ही आपके जीवन में अद्भुत काम होगा. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా మంది యవనస్తులు ఉన్నారు. देखिए पवित्र शास्त्र में कितने ही जवानों के बारे में लिखा गया है, మరి వారంతా మనలాంటి వాళ్ళే. और वो भी हमारे जैसे ही थे. మరి వారు కూడా మనలాగా ఎంజాయ్ చేయాలంటే చేయొచ్చు, वो लोग भी हमारे नाई संसार में मौज मस्ती करना तो कर सकते थे, కానీ వారు ఒకటే జ్ఞాపం చేసుకున్నారు, लेकिन उन्होंने सिर्फ एक चीज को याद रखा, దేవునికి భయపడుతూ వచ్చారు. परमेश्वर का भय मानना. అది యవన కాలంలో మనము మన ఇష్టానుసారంగా జీవించాలంటే జీవించవచ్చు, కానీ देखिए जवानी के दिनों में अपने अनुसार, अपने मन के अनुसार आप जीना चाहते हो, जी सकते हो, దేవుని బిడ్డలంగా దేవునికి భయపడాలి. लेकिन परमेश्वर के संतों बच्चों की नाई हमें परमेश्वर का भय मानना है. చిన్న చిన్న విషయాల్లో కూడా छोटी बातों में सही, చిన్న పొరపాటు జరిగినప్పుడు छोटी गलती भी क्यों ना हो, మన జీవితంలో ఎంతో నష్టపోతాం. और हमारे जीवन में कितना ही नुकसान को हम पाएंगे, కాబట్టి దానికి తీర్పులోకి రావాల్సి వస్తుంది. लेकिन उसका न्याय होगा. ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే और इस रीति से नहीं रहना, इसलिए నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, अपनी जवानी के दिनों में तू मगन रह, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను लेकिन अपनी मनमानी कर और अपनी आंखों की दृष्टि से ప్రవర్తింపము. उसके अनुसार तू चल. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చిన జ్ఞాపకం తెచ్చు. परंतु यह जान रख कि इन सब बातों के विषय परमेश्वर तेरा न्याय करेगा. దేవుని యొక్క తీర్పులోకి రాకుండా ఉండాలంటే మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించకూడదు. देखिए परमेश्वर के न्याय में हम नहीं आएंगे, इसलिए ऐसा अपने मनमानी के जीवन हमें नहीं जीना है. చూడండి, సంఖ్యాకాండము देखिए निर्गमन की किताब నంబర్స్ 15 गिनती उसका 15 अध्याय 39 उसका 39 39. उसका 39 वचन. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు
కుచ్చగా నుండును ఆ, నేను మీకు దేవుడినే ఉండునట్లు ఆ, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను ఆ. మీ దేవుడైన యెహోవాను నేనే. నేనే. మీరు పూర్వకాలము ఉన్నట్లు మీరు చూచిన వాటిని మీరు ఏమన్నాడు, మునుపటి వలె కోరిన వాటిని చూసిన వాటిని బట్టి మీరు పాపంలోకి వెళ్ళకుండా మిమ్మల్ని నేను బానిసత్వంలోంచి తీసుకొచ్చాను అనేది గ్రహింపులోకి తీసుకొచ్చుకొని వాటన్నిటినీ మర్చిపోయి మీ దేవుడైన యెహోవా నేనే అని గుర్తు తెచ్చుకోండి అని ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు సెలవిస్తున్నాడు. देखिए परमेश्वर यहाँ पे कहता है, गिनती 15 और उसका 39 वचन, वो तुम्हारे लिए ऐसी झालर ठहरे जिससे जब 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 तुम उसे देखो तब तब यहोवा की सारी आज्ञाएं तुमको स्मरण आ जाए और तुम उनका पालन करो और तुम अपने मन और अपनी अपनी दृष्टि के वश में होकर व्यभिचार ना करते फिरो जैसे करते आए हो. ఎందుకంటే మనం చేసే ప్రతి దానికి ఏముందట, देखिए हम जो भी काम करते हैं उसका क्या होगा, ఏమున్నది, क्या होगा, తీర్పు ఉన్నది, उसका न्याय होगा ప్రతిదానికి శిక్ష ఉన్నది. और हर एक बात का हर एक काम का शिक्षा दंड होगा. చూడండి, ఇదే ప్రసంగి గ్రంథం 12:14 ఒక మాట ఉంటుంది. यही सबोपदेशक उसका 12 और उसका 14 में एक वचन में एक बात को लिखा गया है. గూఢమైన ప్రతి ప్రతి అంశమును అంశమును గురించి గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆ, ఆయన క్రియను ఆ. అది మంచిదే గాని చెడ్డదే గాని ఆ. తీర్పులోనికి తెచ్చును. గూఢమైన ప్రతిదీ కూడా देखिए जो भी गुप्त बातें हो అది మంచిదే కానీ చెడ్డదే కానీ वो चाहे भली हो या बुरी, దేవుడు తీర్పులో తీసుకొస్తాడు. लेकिन परमेश्वर वो उसका न्याय करेगा. కాబట్టి మనం అది ఆ విషయం జ్ఞాపం చేసుకోవాలి. देखिए इस बात को हमें स्मरण करना है. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు इस संसार में जब आप जी रहे हो, సాతాను అనేక విధాలుగా మనం టెంప్ట్ చేస్తుంటాడు. शैतान अनेक रीति से आपका परीक्षा लेगा. ఎందుకంటే యవన కాలంలో ఉన్నప్పుడు తొందరపాటు ఎక్కువ ఉంటుంది. देखिए जब हम जवानी के दिनों में है तो हमें जो जल्दी जल्दबाज हम होते हैं. కాబట్టి సాతానుడు మనల్ని ప్రేరేపించినప్పుడు వాటి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. देखिए जब शैतान हमें प्रेरित करता है कुछ काम करने के लिए और हमें उकसाता है तो हमें इस बात से बड़े सावधान में रहना మనకి चाहिए. మాట గుర్తు రావాలా, దేవుని యొక్క తీర్పులోకి వెళ్ళకుండా ఉండాలంటే మనము జాగ్రత్తగా ఉండాలని గ్రహింపులో ఉండాలి మనం. और देखिए हमें ये बात को स्मरण रखना चाहिए कि हम परमेश्वर पाप करके और ऐसे कुछ गलत काम करके उस न्याय में ना जाए. एक वचन को हमें मन में रखना चाहिए. కాబట్టి యోసేపు యవన కాలంలో ఉన్నప్పుడు और यूसुफ जब अपने जवानी के दिनों में था బానిసగా కొనుక్కోబడినప్పుడు और जब वो बंधुए में था, మరి యోసేపుకు ఆ దినాల్లో మందిరాలు లేవు, और यूसुफ को उस समय में मंदिर नहीं थे, మీలాగా సండే స్కూల్లో పెరగలేదు, और आपके जैसे संडे स्कूल में पढ़ा नहीं, మీలాగా బైబిల్ చదవలేదు, और आपके जैसे उसने बाइबल पढ़ा नहीं, మీలాగా సండే వర్షిప్కి రాలేదు, और आपके जैसे वो मंदिर में हर इतवार को आराधना के लिए नहीं आया, మీలాగే మీకు ఎల్డర్స్ చెప్పినట్టు ఆయనకేమీ చెప్పలే. और आपके नाई आपको जैसे बड़े लोग कहते हैं वैसी अगुवाई भी उसको नहीं मिली. కేవలం వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క విశ్వాసం ద్వారా केवल उसके माता पिता के विश्वास के द्वारा, దేవుడికి వాళ్ళు తల్లిదండ్రులు ఏ విధంగా భయపడుతూ వచ్చారో और जैसे उसके माता पिता परमेश्वर से भय रखते थे అది నేర్చుకున్నాడు. वो उसने सीखा. మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న దేవుడు, మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు నమ్మకమైన వాడని, और हमारा परमेश्वर जिसने हमें मिस्र से निकाल के आया, ఆయనకు భయపడుతూ వచ్చాడు. और वो जो विश्वास योग्य है ऐसा परमेश्वर को हम भय मानते हैं. చూడండి, ఆది కాండము देखिए उत्पत्ति 39వ అధ్యాయంలో उसका 39 अध्याय 9వ వచనం. और देखिए उसका 9 वचन, నీవు అతని భార్యవైనందున ఆ, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. ఆ. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఆ, దేవునికి విరోధముగాను ఆ, పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. దేవునికి విరోధముగా నేను ఇట్లు ఇంత దుష్కారమైన పాపం చేసేది. और देखिए परमेश्वर के विरोध कैसे ये दुष्टता को मैं करूं. చూడండి, యోసేపుకి ఎవరైనా చెప్పారా? देखिए क्या यूसुफ को किसने कुछ कहा? కానీ వారు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని, देखिए जिस परमेश्वर को उसने माना है वो महान है, ఆయన చూస్తున్న దేవుడని, वो देखने वाला परमेश्वर है, ఆయన తీర్పులో తీసుకొస్తాడని वो न्याय में जरूर लेके आएगा. ఆయన భయపడుతూ వచ్చాడు. लेकिन इस बात का डर उसे था. ఆ దినాన ఆ విధంగా దేవునికి భయపడటం వల్ల उस समय में परमेश्वर को उसने भय रखा, इस कारण యోసేపుని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. और यूसुफ को परमेश्वर आशीष देते आया. అక్కడ ఐగుప్తులో బానిసగా వెళ్ళిన యోసేపు उधर जब मिस्र में वो बंधुए में जैसे गया, दास के समान गया,
17 సంవత్సరాలు అప్పుడు వెళ్ళాడు. और जब वो 15 वर्ष का था तब वो गया. 34 ఇయర్స్ వచ్చేసరికి ఆ దేశానికి ఏలికై కూర్చున్నాడు. देखिए जब वो 34 वर्ष का हुआ तब जाके उस मिस्र प्रांत में वो राज्य करने लगा. కేవలం ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో केवल अभी जो हमने वचन पढ़ा है उसके कारण ఆయన దేవునికి భయపట్ట వల్ల वो परमेश्वर से भय रखता था. నా దేవునికి విరోధంగా ఇంత దుష్కారం నేను చేయలేనని मेरे परमेश्वर के विरुद्ध मैं इतना दुष्ट काम कैसे करूं. ఆయన దేవునికి భయపడుతూ వచ్చాడు. देखिए वो परमेश्वर को भय मानता था. అక్కడ ఏదైతే ఆయన తీర్మానం చేసుకున్నాడో और जो निर्णय उसने उस समय पर लिया ఆ యొక్క తీర్మానము, वो निर्णय, ఆ యొక్క సాక్ష్యము वो गवाही యేషోపుని ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చింది. देखिए यूसुफ को एक अति ऊंचे स्थान पर उसको लेकर गया. నీ జీవితం నా జీవితంలో కూడా అంతే. आपके जीवन में और मेरे जीवन में भी यही बात है. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో, जब हम परमेश्वर का भय रखते हैं, ఎప్పుడైతే పాపానికి దూరంగా ఉంటామో, जब हम पाप से दूर रहते हैं, అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు మనం చూస్తుంటాం. देखिए तभी आप परमेश्वर के अद्भुत काम आपके और मेरे जीवन में देख ఎందుకంటే सकते నా हो. జీవితంలో నేను చూస్తూ వచ్చాను. देखिए मेरे व्यक्तिगत जीवन में भी मैं देखता हूँ. నేను రక్షింపబడేటప్పుడు యవన కాలంలో రక్షింపబడ్డాను. मैं भी जब जवानी के दिनों में था तभी मैंने उद्धार माना. నేను ఎక్కువగా యేషోపు జీవిత చరిత్రలు చదివేవాడిని. और मैं ज्यादातर यूसुफ का जो चरित्र है या यूसुफ का जीवन ही मैं पढ़ता था. యేషోపు యొక్క జీవిత చరిత్ర చదివినప్పుడల్లా और जब भी मैं यूसुफ का जो जीवन है वो जब पढ़ता था, దేవుని అడుగుతూ వచ్చేవాడిని. मैं परमेश्वर से पूछता था. ప్రభు ఆ విధంగా నాకు సహాయం చేస్తూ వచ్చేవాడు. पर मैं उससे पूछता था कि ऐसा जीवन भी मैं जीऊँ, ऐसे तो सहायता कर. और परमेश्वर मेरी सहायता भी करता था. నా స్టడీలోను, मेरे पढ़ाई में, నా ఫ్యామిలీ విషయంలోను, मेरे परिवार के विषय में, ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. देखिए हर एक बातों में परमेश्वर मेरी अगुवाई की. చూడండి, ఇదే అధ్యాయంలో మనం చూస్తే చివరి వచనంలో, देखिए ये इसी अध्याय में 39 में आखिरी में लिखा गया है, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ, ఆ చెరసాల అధిపతి ఆ, అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. ఆ. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. చూడండి, ఎప్పుడైతే ఇక్కడ దేవునికి భయపడుతూ వచ్చాడో, देखिए जब यहाँ पे वो परमेश्वर से भय मानते आया, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు మొదటగా. और देखिए सबसे पहली बात वो परमेश्वर उसके साथ रहा. తాను చేసే పనులన్నిట్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? और देखिए उसके जो भी काम थे परमेश्वर वो क्या कर रहा था, సఫలం చేస్తూ ఉన్నాడు. उसके हर एक काम को सफलता की ओर लेके जा रहा था. యవన కాలంలో నీవు కూడా देखिए जवानी के दिनों में आप भी ప్రతి విషయంలో దేవునికి భయపడితే, हर एक बातों में परमेश्वर का अगर आप भय ఏదైతే मानोगे దేవునికి వ్యతిరేకంగా ఉన్నదో और परमेश्वर के विरुद्ध जो भी चीज है దాని విషయంలో నువ్వు భయపడినట్లయితే उसके विषय में अगर आप भय मानोगे, దేవుడు నీకు తోడై ఉంటాడు. देखिए परमेश्वर आपके साथ रहेगा నువ్వు చేసే పనులన్నిట్లో ఆయన సహాయం చేస్తుంటాడు. और आपके हर एक काम में वो आपको सफलता देगा. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో और हम एक परिवार को जानते हैं, ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదర్ ఉండేవాడు. और दो भाई दो बहन रहते थे. వారు ఇంటర్మీడియట్ అయిపోయాక డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి और जब उनका 12th खत्म हुआ उसके बाद वो जब डिग्री पढ़ रहे थे, ఇద్దరు ఆడపిల్లలు సండే స్కూల్ వాడబడుతూ వచ్చారు. और दोनों जो बहनें हैं वो संडे स्कूल में इस्तेमाल सेवा में थे. వాళ్ళ అన్న ఏమో మాతో పాటు పరిచర్య చేయడానికి వచ్చేవాడు. और उनके जो भाई है वो हमारे साथ मिनिस्ट्री में सेवकाई में आते थे. ఎంత యథార్థంగా ఉండేవాళ్ళు అంటే और कितने खराई का जीवन वो बिताते थे, చాలా యథార్థంగా ఉండేవాళ్ళు. और बहुत ही खराई का जीवन था. ప్రతి విషయంలో దేవుణ్ణి చిత్తానుసారం నడుచుకునేవాళ్ళు. और हर एक बात परमेश्वर की इच्छा के अनुसार ही वो करते थे. ఇది మనం చూస్తే వాళ్ళ యొక్క స్థితి, आज के दिन अगर उनकी स्थिति को हम देखें, ఇద్దరు అమ్మాయిలు పిహెచ్డీలు అయిపోయినాయి. और जो दो बहन है उन दोनों का PhD हो चुका है. ఇద్దరు గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిపోయారు. और वो जो दोनों बहन है गवर्नमेंट जॉब में वो सेटल है. ఇద్దరికి మ్యారేజ్లు అయిపోయినాయి. और वो दोनों बहन का विवाह भी हो गया है. ఇంకొక వాళ్ళ అన్నగారికి और वो दो भाइयों में से एक भाई ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఆస్ట్రేలియాలో కంపెనీకి కాల్ వచ్చింది. और यहाँ पे हैदराबाद में सॉफ्टवेयर कंपनी में काम कर रहे थे. उसके बाद ऑस्ट्रेलिया के MNC में उनको बुलाया गया. మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. और बहुत ही ऊंचे स्थान में वो चले गए. ఆ తర్వాత అక్కడ ఒక విశ్వాసైన కుటుంబంలో ఒక విశ్వాసురాలు మరి మ్యారేజ్ చేసుకున్నాడు. और उसके बाद उसी ऑस्ट्रेलिया में एक विश्वासी के परिवार में एक लड़की से उसने शादी की. ఆమె ఒక డాక్టర్. और वो जो लड़की है वो डॉक्टर है. చూడండి, వాళ్ళు ఎంతగా సెటిల్ అయిపోయారంటే, देखिए वो आप सोचिए क्या रीति से वो सेटल हो चुके हैं. దేవుడు వారికి ప్రతి విషయంలో తోడై ఉన్నాడు. देखिए परमेश्वर हर एक बातों में उनके साथ रहा. మనకు కూడా ఆ విధంగా తోడై ఉండాలంటే, परमेश्वर हमारे साथ भी अगर ऐसे रहना चाहता है तो యవన కాలంలో మనము जवानी के दिनों में हम దేవునికి భయపడే వారంగా ఉండాలి. परमेश्वर का भय मानना जरूरी है. మనం చేసే ప్రతి పని కూడా
हम जो भी काम करते हैं దేవునికి ఇష్టంగా ఉండాలి. उस परमेश्वर की इच्छा के अनुसार वो होनी चाहिए. అప్పుడే దేవుడు నీ జీవితంలో కనికరం చూపిస్తాడు. उसके पश्चात ही परमेश्वर आप पर दया दिखाएगा. ఎందుకంటే మనం తీర్పులోకి రాకూడదు. क्योंकि हम न्याय में नहीं आना चाहिए. మనం మాట్లాడే ప్రతి మాట కూడా తీర్పులోకి వెళ్ళిపోద్ది. और हम जो भी बात कहेंगे उस सब का न्याय होगा. ఎందుకంటే యవన కాలంలో ఉన్నాం కాబట్టి, क्योंकि हम जवानी में है. లోకంలో ఫ్రెండ్స్ ఉంటారు కొంతమందికి. और इस संसार में मित्रता होगी जरूर. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, जब उनके साथ आप मित्रता रखते हो, వాళ్ళు కొన్ని బూతులు మాట్లాడుతూ ఉండొచ్చు. वो साधारण रूप से गाली गलौज होती है. ఆటోమేటిక్గా మనకు కూడా వస్తుంది. और साधारण सी बात है, हम में भी वो गालियां हम देते हैं. కాబట్టి అలాంటి విషయంలో చూడండి, మత్తయి సువార్త 12:36 ఉంటుంది. देखिए इस विषय में मत्ती सुसमाचार में एक बात को लिखा गया है, మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పచెప్పాలట. हम जो भी बात को कहेंगे उस सब का हिसाब होगा. అలాంటి తీర్పులోకి రాకుండా ఉండాలంటే, ऐसे न्याय में आप ना हो, इसलिए మనము దేవునికి భయపడాలి. परमेश्वर का भय आपको मानना है. చదవమ్మా. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చూడండి, ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనల్ని నిలబడ్డప్పుడు, ఆ తీర్పులో ఉన్నప్పుడు ఆ తీర్పులో నీకు చూపిస్తూ ఉంటుంది. देखिए परमेश्वर जब आएगा और आप जो भी करोगे, जो भी बात को कहोगे, उन सब का न्याय होगा. ఎందుకంటే చాలామంది లోకానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. और देखिए यहाँ पर बहुत से लोग हैं ऐसे हैं जो संसार की नहीं वो बात करते हैं. జాగ్రత్త, మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనం లెక్క అప్పచెప్పాలి. बड़े सावधान के साथ रहिए, हमारे हर एक बात का लेखा होगा. ప్రకటన గ్రంథంలో కూడా చూస్తే 22వ అధ్యాయంలో, देखिए प्रकाशित वाक्य उसका 22 अध्याय में भी लिखा गया है. 11వ వచనం చూడండి, उसका 11 वचन में लिखा गया है, త్వరగా అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, చేయనియు, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన మన కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు. మనము ఈ భూమి మీద ఎలా జీవిస్తున్నామో మన సాక్ష్యాన్ని బట్టి, ఒకవేళ నువ్వు మోసగాడుగా ఉన్నావా, మోసం చేయి. అబద్ధికుడుగా ఉన్నావా, అబద్ధం చేస్తూ ఉండు. లోకాన్ని మోసం చేస్తున్నావా, లోకాన్ని మోసం చేయి. తల్లిదండ్రులు మోసం చేస్తున్నావా, తల్లిదండ్రులు మోసం చేయి. సంఘాన్ని మోసం చేసేవాడు ఉన్నావా, సంఘాన్ని మోసం చేయి. అయినాని వీటన్నిటినీ దేవుడు చూస్తుంటాడు. చూసి ఆయన వచ్చినప్పుడు నీకు ఏదైతే ఇవ్వాలనుకుంటాడో అదే ఇస్తాడు. देखिए 22 अध्याय 11 और 12 में लिखा है, आपके काम के अनुसार वो आपका ज़रूर फल देगा. इसलिए जब तू इस संसार में तू कैसे भी जी, तू अन्याय कर, तू कलीसिया के पक्ष में तू अन्याय कर, अपने परिवार के पक्ष में तू अन्याय कर, जो भी काम करेगा उस सब का लेखा ज़रूर होगा. కాబట్టి మనము దేవునికి భయపడేవారుగా ఉంటే, इसलिए परमेश्वर का अगर हम भय मानते हैं, బైబిల్లో మనం చూస్తున్నాం ఎస్తేరు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. पवित्र शास्त्र में लिखा गया है कि एस्तेर के जीवन में कैसे अद्भुत काम को परमेश्वर ने किया. షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. देखिए शद्रक, मेशक, अबेदनगो और दानियल के जीवन में भी कितना अद्भुत काम परमेश्वर ने किया. కొత్త నిబంధనలకు వచ్చాక తిమోతి విషయంలో చూస్తే తిమోతిని దేవుడు గొప్పగా వాడుకుంటూ వచ్చాడు. और नए नियम में जब हम आते हैं वहाँ पे देखे हैं कि तिमोथियस के जीवन में कितना अद्भुत काम परमेश्वर ने किया. యవన కాలంలో ఉన్నప్పుడే నువ్వు దేవుని మాటకు లోబడినట్లయితే, देखिए जवानी के दिनों में ही आप परमेश्वर की बातों को अगर आप मानते हो, దేవుడు నిన్ను గొప్ప ఆయుధంగా వాడుకోవాలని और చూస్తున్నాడు. परमेश्वर वो एक बड़ा हथियार की नहीं आपका इस्तेमाल करेगा. ఆయనకి ఇష్టమైన పాత్రగా నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. उसके जो पसंदीदा या उसकी इच्छा के अनुसार एक पात्र की नाई वो आपको तैयार करेगा. అంతేగాని ఇప్పుడే ఉందిలే, ఇంకా నేను నాకు చాలా సమయం ఉంది అనుకుంటున్నామేమో. लेकिन हम आपसे ऐसे अगर आप सोचोगे कि अब की आप क्या जरूरत है, मेरे पास तो बहुत समय है. లేదు లేదు, దేవుడు పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడాలి. देखिए इतना आप देरी नहीं करना. अगर परमेश्वर ने आपको बुलाया है तो तुरंत उसके पास आप चले जाना. అబ్రాము దేవుడు పిలుపుకు లోబడ్డాడు. देखिए अब्राहम ने परमेश्वर की जो बुलाहट का स्वीकार किया. గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. देखिए अद्भुत आशीष को उसने पाया. కాబట్టి యవన కాలంలో ఉన్నప్పుడే మనం ప్రభువుకు మన హృదయాన్ని ఇచ్చి మనం దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుడు మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంటాడు. देखिए जवानी के दिनों में आपने आप को परमेश्वर के और छोड़ दिया, आपने समर्पण कर दिया जीवन, तो आपके जीवन में आप अद्भुत आशीष को देखेंगे. ఒక ఉదాహరణ చెప్తాను. एक उदाहरण मैं आपको बताऊंगा. ఒకసారట एक बार డిఎల్ మోడీ గారు, डीएल मोदी जो प्रभु के दास है గొప్ప దేవుని సేవకుడు, और वो बहुत बड़े प्रभु के दास है. ఒకసారి ఒక యవనస్తురాలైన సినీ హీరోని और एक बार जो सिनेमा का जो एक्टर है वो उनके पास आया కలిసి ఆమెకి సువార్త చెప్పాలని వెళ్ళాడట. और डीएल मोदी का उनके प्रभु के दास उनके पास जाकर सुसमाचार बता रहे వెళ్ళి ఆమెతో మాట్లాడినాడట. और वो एक्ट्रेस के पास जाके वो बात कर रहे थे. ఆమె దగ్గరికి వెళ్ళి
మాట్లాడినప్పుడు जब वो उनसे बात कर रहे थे అమ్మ నువ్వు యవన కాలంలో ఉన్నావు కాబట్టి और उनसे ये प्रभु के दास ने कहा कि अब तुम जवानी में हो, యేసు ప్రభువుని తెలుసుకో, प्रभु यीशु मसीह को तुम जान लो దేవుడు నిన్ను జ్ఞాపం చేసుకుంటాడు, ఈ స్థితి కంటే మంచి స్థితి ఇస్తాడు నీకు. और आपको इस स्थिति से एक अद्भुत स्थिति में वो लेके जाएगा. కాబట్టి యవన కాలంలో ఉండగానే నువ్వు ప్రభువుని నమ్ముకో అన్నాడు. और प्रभु के दास ने उससे कहा कि जवानी के दिनों में ही तू परमेश्वर को स्वीकार कर. ఆమె చెప్పిన మాట ఏంటంటే, और उस अभिनेत्री ने कहा నేను ఇప్పుడు యవనస్తురాల్ని, मैं अभी जवान हूँ నేను ఇంకా లోకంలో చాలా ఎంజాయ్ చేయాల్సి ఉంది, और इस संसार में मुझे और मौज करना है, నేను ఇంకా డబ్బు సంపాదించాల్సి ఉంది, और मुझे और पैसे कमाना है, పేరు ప్రత్యక్షలు సంపాదించాల్సి और ఉంది. नाम कमाना है. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? और तुम क्या बात कर रहे हो? మైండ్ నుండి మాట్లాడుతున్నావా లేదని అడిగింది. तुमको दिमाग है क्या बात कर रहे हो? అయితే ఆయన ఒక్కటే చెప్పాడట, लेकिन प्रभु के दास ने एक ही बात को कहा, నువ్వు ఇప్పుడే దేవుడిని నమ్ముకుంటే చాలా మంచిది. अगर तुमने आज ही अभी ही परमेश्वर को स्वीकार किया तो बहुत अच्छी बात సరే है. వాళ్ళ పని మనుషులను పిలిచిందట. और उसके बाद उस अभिनेत्री ने अपने जो नौकर है उनको बुलाया పిలిచి దేవుని సేవకుడికి కాఫీ తెప్పించిందట. और फिर उन्होंने कहा कि इस भाई को, प्रभु के दास को थोड़ा कॉफ़ी दे दो. ఆ కాఫీ సగం తాగాడు. और प्रभु के दास ने उस कॉफ़ी को आधा पिया ఇంకా హాఫ్ ఏం చేశాడంటే తీసుకొని ఆమెకి ఇచ్చాడట. और ये बचा हुआ आधा जाके उस अभिनेत्री को दे दिया. ఇది నువ్వు తాగమ్మా అన్నాడట. और फिर उस प्रभु के दास ने उससे कहा अभी तू ये पी ले. ఎట్లుంటో చెప్పండి, फिर उसे कैसा लगा होगा? ఎలా ఫీల్ అవుతామా? कैसे फील हुई होगी? మీరైతే ఎలా ఫీల్ అవుతారు? देखिए, अगर हम ही उस परिस्थिति में है तो आप सोचिए आप कैसे रिएक्ट करोगे? ఇస్త్రీ ముఖాన్ని కొడతారు కదా, आप वही चाय का प्याला उसके मुंह पे फेंकोगे, లేదంటే సెక్యూరిటీని పిలిపించి या नहीं तो आप किसी सेक्रेटरी को बुलाकर కొట్టి పంపిస్తాం. और मारकर उसे भेज दोगे. అయితే ఆమె అన్నదట, लेकिन उसने, अभिनेत्री ने कहा, ఒకటే చెప్పిందట, एक ही बात को उसने कहा, వాట్ ఆర్ యూ డూయింగ్ అందట. आप ये क्या कर रहे हो? ఏం చేస్తున్నావు నువ్వు? आप ये क्या कर रहे हो? నేనెవరిని? मैं कौन हूँ? ఐఎమ్ ఏ హీరోయిన్. मैं एक अभिनेत्री हूँ. నేను ఒక హీరోయిన్ని, मैं एक अभिनेत्री हूँ మంచి పేరు ప్రత్యక్షలు ఉన్నదాన్ని. और मैं इतना नाम और इतना प्रसिद्ध हूँ. నా దగ్గరికి నిన్ను రానివ్వటమే చాలా గొప్ప. और मेरे पास आपको आना ही ये बहुत बड़ी बात है. ఎంతసేపు నీతో మాట్లాడటమే చాలా వేస్ట్. और आपके साथ इतना देर मैंने बात किया वही है एक वेस्ट है. చివరిగా నీ ఎంగిల్ నేను और తాగలనా उतना ही नहीं, अब जो तूने झूठा किया है क्या मैं वो भी पीऊँ? అని సీరియస్గా వెళ్ళిపోతుంది. और बहुत ही सीरियस सी उसने प्रभु के दास से कहा. మళ్ళీ పిలిచి ప్రేమగా అమ్మ కూర్చో ఒక్క మాట లాస్ట్గా అన్నాడు. और तब प्रभु के दास ने बड़े नम्रता से एक बात को कहा, बेटी एक बार बैठ. నేను ఎంగిల్ చేసింది నువ్వు తాగనన్నావు కదా, मैंने जो झूठा किया है वो तो तुम नहीं पियोगे. నా దేవుడు కూడా నువ్వు సగం జీవితం అయిపోయాక వస్తే, मेरा प्रभु भी अगर तू ऐसी आदि जीवन के साथ आधा जीवन है अगर उसके बाद तू आएगी, నిన్ను యాక్సెప్ట్ చేయడు. तुझे स्वीकार नहीं करेगा. అయిపోయింది, నీ లోకంలో నువ్వు చేయాల్సినంత చేసావు, ఇక నువ్వు నాకు అక్కర్లేదు అంటాడు. और संसार में तुझे जो भी करना था तूने कर लिया, अब तेरी जरूरत मुझे नहीं है. కాబట్టి ఇప్పుడే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో इसलिए अभी ही तू परमेश्वर का स्वीकार कर. అన్నప్పుడు ఆమె ఎందుకు ఈయన ఇంతసేపు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడని ఒక ఆలోచన వచ్చింది. और उस अभिनेत्री ने सोचा क्यों ये प्रभु का दास इतना देर मुझसे यही बात को कह रहा है. సరే ఒకటి చెప్పిందట, फिर उसने एक बात को कहा. సరే అండి నేను తర్వాత ఆలోచిస్తాను, फिर उसने कहा कि ठीक है, आपका बात जो भी आपने कहा है मैं इसके మీరు बारे में ఇంతసేపు सोचती हूँ. బతిమలాడారు కాబట్టి आपने इतना विनंती की है, సరే నేను ఆలోచన చేస్తాను అన్నాడు. फिर इसके बारे में मैं सोचती हूँ. ఆమె గురించి ఈయన వెళ్ళిన దగ్గర నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. और उसके बाद डीएल मोडी जो प्रभु के दास है उस अभिनेत्री के पक्ष में प्रार्थना करते ही जा रहे थे. ఒక దినాన ఆమెకి ఒక ప్రాబ్లం వచ్చి, और एक दिन ऐसा आया कि उस अभिनेत्री को एक समस्या आई. ఇప్పుడు ఆమె ఈయన దగ్గరకు వచ్చింది. और अभी वो समस्या लेकर प्रभु के दास के पास वो आई. అప్పుడు చెప్తుంది, तब वो कह रही है, మీరు చెప్పిన మాటలు నేను లెక్క చేయలేదు, आपने जब उस दिन वो बात को कहा मैंने उसको दुर्लक्षता నేను दिखाई ఎంతో नష్టపోయాను, और मैं बहुत ही नुकसान को पाई. నన్ను క్షమించనంటే నేను కదా మాకు క్షమించేది, मुझे माफ कर. पर ఆయన సృష్టికర్తను అడుగు, నువ్వు मुझसे तू माफी मत मांग. जो ऊपर ఆయన परमेश्वर है నిన్ను उनसे तू క్షమించేవాడు. मांग. वही है जो तुझे क्षमा कर सकता है. చూడు అప్పటి నుంచి ఆమె ప్రభువుని నమ్ముకుంటూ వచ్చింది. देखिए वो दिन है తన तब से लेके उसने తన परमेश्वर జీవితాన్ని को विश्वास దేవునికి किया. సమర్పించుకుంటూ వచ్చింది. उसका जीवन परमेश्वर को उसने समर्पण कर दिया గొప్ప సాక్షిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. और परमेश्वर के लिए एक बड़ी गवाही का जीवन उसने बिताया. భూమి మీద కంటే ఇంకెక్కువగా పేరు ప్రతిష్ఠలు వచ్చినాయి ఆమెకి. और संसार में जो भी वो जीवन जी रही थी उससे अधिक गवाही का जीवन उसने जिया. అది. ఇంకా నువ్వు కొంతమంది అంటారు రక్షణ పొందంటే ఇప్పుడు కాదు అంకుల్, తర్వాత అంకుల్ అంటారు అన్న అంటాడు కదా, ఇప్పుడు కాదు అంకుల్, ఇప్పుడు కాదు అని. और यहाँ पे भी ऐसे लोग होंगे अगर उनको कहा कि उद्धार पाओ, परमेश्वर को स्वीकार करो, अभी नहीं और थोड़े टाइम चाहिए मुझे.
నీ యొక్క జీవితం ఎవరి కాలంలోనే దేవునికి కావాలి. देखिए, आप जब जवान हो, परमेश्वर को आप वैसे ही स्थिति में आप चाहिए. కాబట్టి నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిచ్చు, కానీ దేవుడు ఉన్నాడని తెలుసుకొని దేవునికి భయపడినట్లయితే देखिए, आपके जवानी के दिनों में ज़रूर आप मगन में रहिए, खुशी से रहिए, लेकिन परमेश्वर जब आपको चाहेगा, जब आपकी ज़रूरत होगी, तब आपको आना है. దేవుడు నీ ప్రతి అవసరం తీర్చే దేవుడు ఆయన. देखिए, परमेश्वर आपकी सब ज़रूरतों को पूरा करेगा. ఇంకెవరైనా యేసు ప్రభువుని సొంత రక్షగా అంగీకరించకపోతే, अगर यदि अभी भी कोई परमेश्वर को स्वीकार नहीं किया, ऐसे कोई यहाँ पे है, तो ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ये दोपहर के समय में परमेश्वर आपसे बात कर रहा है. ఇప్పుడైనా సరే దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే, अभी भी क्यों ना हो, परमेश्वर को अगर आपने आपका हृदय को दिया, దేవుడు నిన్ను రక్షించుకొని परमेश्वर आपको छुड़ाकर, बचाकर నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని చూస్తున్నాడు. आपके द्वारा अद्भुत काम को करना चाहता है. ప్రియమైన వారలారా, प्रिय परमेश्वर के ఈ लोग, మధ్యాహ్న కాల సమయంలో इस दोपहर के समय में చదవబడిన లేఖన భాగాన్ని బట్టి और जो भी वचन अभी हमने पढ़ा है, యేషేపు తన జీవితంలో భయపడుతూ వచ్చాడు. और यूसुफ अपने जीवन में परमेश्वर का भय मानते आया ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళాడు దేవుడు. और एक ऊंचे स्थान में परमेश्वर उसे लेके गया. అలానే నీకు కూడా కావాలంటే, अगर ऐसे ही जीवन आप भी चाहते हो, तो ఈ లోకంలో ఉండగా ఏ విషయంలో దేవునికి వ్యతిరేకమైన ఉన్నాయో వాటి విషయంలో భయపడి దేవునికి నమ్మకంగా యథార్థంగా జీవించు. इस संसार में परमेश्वर के विरुद्ध ऐसे जो भी काम हो गए, उन सब को ना करते हुए, परमेश्वर से भय मानते हुए परमेश्वर के लिए तू जी. అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతావు. तब उसके बाद परमेश्वर का अद्भुत काम आपके जीवन में आप देख पाओगे. ఇప్పుడైనా సరే యేసు ప్రభు సొంత రక్షగా అంగీకరించు. अभी भी क्यों ना हो, परमेश्वर को अपना निजी उद्धारकर्ता आप स्वीकार करो. ఒకవేళ ఈ లోకంలో రెండు తలంపులు కలిగి జీవిస్తున్నావేమో, क्या आप इस संसार में दो मन से आप जी रहे हो? సంసోను రెండు తలంపులతో జీవిస్తూ వచ్చాడు. समसोन दो मन के अनुसार वो जी रहा था. తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. उसके जीवन में उसने नुकसान को ही पाया. ఆ విధంగా ఉండొద్దు. ऐसे जीवन आप नहीं जीना. ఉంటే ఒకే స్థితిలో ఉండు. है तो एक ही जीवन, एक ఉంటే ही, ప్రభువుకు నమ్మకంగా ఉండు. एक अगर है तो परमेश्वर के लिए विश्वास योग्य का जीवन बिता, లేకుంటే సాతానికి నమ్మకంగా ఉండు. लेकिन शैतान को तो विश्वास योग्यता का जीवन बिता. రెండు జీవితాలు జీవిస్తే నీవే నష్టపోతావు. लेकिन दोनों को विश्वास योग्यता का जीवन बिताना जरूर आपका ही नुकसान होगा. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో देखिए, इस दोपहर के समय में చివరిగా మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని చదువుకొని देखिए, ముగించుకుందాం. फिर एक बार वो एक वचन को हम वापस पढ़ेंगे. యవనుడా, నీ యవనమందు సంతోషపడము. जवान अपनी जवानी में आनंद యవన कर, కాలమందు నీ और హృదయం अपनी సంతోషంగా जवानी ఉండనిమ్ము. के दिनों में నీ मगन కోరిక रहे, చొప్పున దృష్టి अपनी యొక్క ఇష్టం मनमानी और చొప్పున अपनी आंखों की दृष्टि के अनुसार ప్రవర్తింపు. चल. అయితే परंतु यह వీటన్నిటిని जान బట్టి रहे దేవుడు कि इन నిన్ను सब बातों के తీర్పులోనికి विषय తెచ్చునని परमेश्वर तेरा न्याय करेगा. జ్ఞాపం చేసుకో. దేవుని యొక్క తీర్పులోకి రాకుండా ఉండాలంటే మనం దేవునికి భయపడితే చాలు. परमेश्वर के अगर आपको न्याय में नहीं आना है, तो बस परमेश्वर से भय रख, यही बहुत है. యేషోపు ఏ విధంగా భయపడ్డాడో ఆ విధంగా మనం భయపడాలి. जैसे यूसुफ परमेश्वर को भय माना, उसी तरह आप भी परमेश्वर అప్పుడు को भय దేవుడు నీకు मानो. తోడై ఉంటాడు. तब परमेश्वर आपके साथ रहेगा. నువ్వు చేసే ప్రతి తలంపు ప్రతి ప్రయత్నంలో సహాయం చేస్తాడు. और आपने आपने जो भी प्लानिंग्स किए हैं, आपने जो भी योजनाएं की है, वो सबको सफल करेगा. దేవుని దృష్టిలో నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే తీసుకెళ్తాడు. और आप जहाँ पे सोच रहे हो कि मुझे स्थान में रहना है, जरूर परमेश्वर आपको उस स्थान में रखेगा. కాబట్టి దేవునికి భయపడి మనం జీవిద్దాం. इसलिए परमेश्वर को भय का जीवन जीते हुए हम अपने आप को परमेश्वर की ओर सौंप देते हैं. దేవుడు మాటలు దీవించునుగా. परमेश्वर इस वचन को आशीष करे. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, प्रेम पिता परमेश्वर, ఈ సాయంకాల సమయంలో ये शाम के समय में మరోసారి నీ పాసనకు వచ్చిన జ్ఞాపం చేసుకోండి. फिर एक बार हम तेरे संगति में आते हैं, हमें स्मरण याद रख. ప్రసంగి 11:9 ప్రకారం और सबोपदेशक उसके 11 और 9 के మా యవన अनुसार బిడ్డలతో మీరు మాట్లాడండి. हमारे जवान भाई बहन के साथ आपने बात किया ప్రభా, है. యేషోపులే మేము కూడా భయపడి और यूसुफ की नाई हम भी आपको भय रखकर, సర్వ సృష్టికర్త చూస్తున్నాడనే భయంతో सर्व सृष्टिकर्ता जो परमेश्वर है वो हमें Allah. देख रहा है, ప్రతి విషయంలో మేము నీకు భయపడుతూ और हर एक बातों में हम आपका भय मानते हुए నీకు నమ్మకంగా జీవించే మనసు మాకు దయచేయండి. और आपको विश्वास योग्यता का जीवन बिताने के लिए हमारी तो सहायता कर. యేషోపులే ప్రభా, ప్రతి బిడ్డ విషయంలో और यूसुफ की नाई हर एक के जीवन में మీరే నీ కనికరం చూపించండి. आप ही दया को दिखाइए. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో अगर यदि आज भी कोई है जिसने अभी तक उद्धार नहीं पाया, ఈ సమయంలో వారు నిన్ను నమ్ముకున్నట్టుకు సహాయం చేయండి. ये समय में वो आपको उद्धारकर्ता स्वीकार करे, ऐसे उनकी तो सहायता कर. వారి యొక్క ప్రతి విషయంలో మీరే నీ కనికరం हर చూపించండి. एक बातों में आपकी दया उन पर आप दिखाइए. ఆ యవన బిడ్డల ద్వారా ప్రభా, हमारे जवानों के वजह से
నీకు సాక్షిగా ఉండుటకై और वो आपके लिए गवाही बनकर रहे వారి సత్క్రియల ద్వారా और उनके जो अच्छे काम के द्वारा నీకు మహిమ వచ్చులాగున आपको महिमा मिल सके। షడ్రకు మేషకు అభిజ్ఞులు దానియేలు వలె ప్రభా, शद्रक मेशक दानियल और अबेदनगो के जैसे, ఎస్తేరు వలె ప్రభా, एस्तेर की नाई प्रभु, ప్రభా వారిని బట్టి నీకు మహిమ వచ్చులాగున और जैसे उनके द्वारा आपको महिमा आई సహాయం చేయమని और ऐसे इनके द्वारा भी महिमा आ सके, ऐसे इनकी सहायता कर। ప్రభా నీ బిడ్డలు సిద్ధపరిచిన పానీయాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. और जो भी रिफ्रेशमेंट्स रखा है प्रभु जी, उसके लिए भी आपकी ओर ఎవరైతే देखते हैं। సిద్ధపరిచారో వారి హస్తాలు దీవించండి. और जिसने भी उसे बनाया है उनके हाथों को भी మనం तुड़कर, తీసుకోండి మన శక్తి ఆరోగ్యాన్ని దయచేయమని. और उसे जब हम लेते हैं एक अच्छे स्वास्थ्य को हमें నీ दीजिए। బిడ్డలు ఇక్కడి నుంచి వెళ్తుండగా आपके लोग जब यहाँ से जा रहे ప్రభా हैं నీ వాక్యాన్ని వారి హృదయంలో మోసుకొని और आपका वचन उनके हृदय में रखकर ప్రతి విషయంలో నీకు భయపడేవారుగా हर एक बातों में आपको भय मानते हुए సహాయం చేయమని आप सहायता करें। నీ కృపా వాత్సల్యత మాతో ఉంచి నడిపించమని आपकी कृपा दया हम पर रख दे। యేసు క్రీస్తు నామములో यीशु प्रभु यीशु मसीह के नाम में అడిగి వేడుకుంటున్నాను తండ్రి. हम ये प्रार्थना को मांगते हैं, सुन और ग्रहण कर। మన తండ్రి అయిన దేవుని ప్రేమయో కుమారుని యొక్క కృపయో పరిశుద్ధాత్మక అన్యోన్య సాహసము ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న యవనస్తులకి బేర్షిబా సంఘానికి ఎల్లప్పుడూ తోడైండుగాక. ఆమేన్.